సత్సత్ సత్సత్ అంటాం. తొడిగావా స్టూల్ తీసి H1 న్యూస్ అమలో H1 న్యూస్ ఆర్కే రామకృష్ణ H1 న్యూస్ బ్రహ్మార్పణం మన దానికి పెట్టుకుంది. కానీ నాగలక్ష్మి పండు వచ్చింది 6లో ఉంటుంది సద్దులో 2 రోజులు పోయి పరమాత్మ స్వరూపులందరికీ అనేక వందనములు. పరమాత్మయే సత్సంగాన్ని నడుపుతున్నాడని మనకు స్పష్టంగా తెలియదు. పరమాత్మయే మాట్లాడుతున్నాడని ఇంకా బాగా తెలుస్తుంది. పరమాత్మయే H1 న్యూస్ పెట్టాడని ఇంకా బాగా రామకృష్ణ ద్వారా తెలుస్తుంది. మరి ఎవరికెవరో అంతకుముందు రామకృష్ణ చిన్నప్పటి నుంచి తెలుసున్నా ఈ రోజున మరి స్పీకర్ పట్టుకుని తయారయ్యాడా లేదా, అత్తాయల్లా అమ్మ అంటున్నాడు, అత్తాయల్లా అమ్మ అంటున్నాడు. అంటే ఇదంతా ఏంటి? ఈ నాటకంలో మనం అందరం నటులము, పాత్రలము, అంతే కదమ్మా. ఎవరికి ఎవరమ్మా ఆఖరి శ్వాస వరకు ఎవరికి ఎవరు? ఈ రుణానుబంధాలు ఏంటి మనకు తెలియబడుతున్నాయి కదేంట్రా. అంతకుముందు మామూలుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు రోజు రామకృష్ణ రామకృష్ణ. అలా ఎంత ఏంటి? పరమాత్మయే చేయించుతున్నాడు, పరమాత్మయే చక్కగా తెలియజేస్తున్నాడు. మరి బ్రహ్మమ్మ అమ్మ అంటా ఉండేవారు, మరి తేటుకుంటా అన్నపూర్ణ వారు అమ్మమ్మ అందరూ కూడా రాపత్తి వారేంటి కోదాడ, అక్కడ కోదాడ ఉంటుంది అన్నవరం దగ్గర. అందరూ కూడా తుని తేటుకుంటా ఇంకా బోల్డ్ ఊళ్ళు ఉన్నాయి. మరి ఆవిడ 90 ఏళ్ళు, ఆవిడ చక్కగా అనాయాసంగా అయిపోయిందా లేదా? చక్కగా వెళ్ళిపోయారు. ఆ అమ్మగారికి నమస్కారం. మరి తేటకుంట అన్నపూర్ణ, నరసాపురం ఉమ్మ, వీరందరికీ తేటకుంటలో సావిత్రి, ఈ తల్లి, వీరందరికీ అమ్మమ్మ. మరి చక్కగా వెళ్ళిపోయారు. పరమాత్మయే నేనని తెలుసుకున్నారు 90 ఏళ్ళు ఆవిడ. మరి 30 ఏళ్ళ నుంచి తెలుసుకున్నారు బ్రహ్మార్పణంగా. అయిపోయింది. మొన్న గోదానం మీ అందరికీ ఫోటోలు పెట్టాం కదా. కూతురు గోదానం చేయటం, ఆ తర్వాత ఆవిడ వెళ్ళిపోవటం, ఈ చుట్టాలందరూ అట్టు వెళ్ళటం చాలా ఆనందం. పెద్దోళ్ళకి కార్యక్రమం అమ్మ పండుగలా జరుగుతుందమ్మా. పరిపూర్ణంగా ఉంటారు కదా, ముగ్గుని జాంపండులో ఉంటారు. ఆవిడ భలే అలా ఉండేవారు. అమ్మ అమ్మ అంట స్వచ్ఛంగానికి మానేవారు కాదు. మరి ఆ యొక్క బ్రహ్మానికి బ్రహ్మంగా మిగిలినందుకు చాలా అందరం ఆనందంగా ఆమె యొక్క మరణాన్ని స్వీకరిస్తున్నాం. ఎందువల్ల పరిపూర్ణంగా ఆయుర్దాయం పరమాత్మగా మిగిలింది. కాలం కూడా పరమాత్మగానే మిగులుతాం. ఈ దేహాలను నిజం కాదు. ఉన్నది యథార్థం తెలిసాక దేని ఎందు ఏమీ లేదు, ఏమీ లేదంటే ఏమి లేదు. మరి ఎంతమంది 30 ఏళ్ళ నుంచి ఎంతమంది వెళ్ళిపోయినా బ్రహ్మంగానే అయిపోయారు. దేహాలు బ్రహ్మంగానే వదిలేస్తారు. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. మనం అందరం కూడా అలాగే వెళ్ళాలి. వారందరూ వెళ్ళినట్టే మనం అందరం కూడా వెళ్ళాలి. ఆయుర్దాయం ఉన్నంతసేపు బ్రహ్మం 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 బ్రహ్మాత్మం 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 అంటారు. మన జీవితాన్ని అంకితం చేశాం. బ్రహ్మం తప్ప రెండో మనసుకి పనేదిరా. బ్రహ్మంగా ఉండేవాళ్ళకి బ్రహ్మే చేసేస్తుందని. సో ఏ భావంలో ఉండవమ్మా, పరమాత్మయే నేను తప్ప రెండోది అన్నీ ఆ భగవంతుడే చేసేసుకుంటాడు. మనకి ఏది కావాలని తెలీదా, ఏ పని చేయాలని అడిగి తెలీదా,
మనం మనసు పెట్టకుండా నువ్వే 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 అంటే అన్నీ నాలో మీలో అందరిలో అంతటా వ్యాపించున్నా అనంతుడికి నమస్కరించు సాక్షిభూతుడే అన్ని పనులు చేస్తాం. మనం అలా ఈ పాత్ర నిమిత్త మాత్రంగా పెట్టాం. అసలు ఎప్పుడు మరి ఆనాటి నుంచి మరి సత్యం ఎలా జరుగుతుందంటే ఆ బ్రహ్మం చేయక ఎవరు చేయగలరు? దేహంతో మనం ఎవరైనా చేయగలమా? 70 ఏళ్ళు వచ్చిందని చేయగలనా చెప్పు? ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. విడుదల వెల్లడి చేసుకుంటున్నాడు రా. మొత్తం బ్రహ్మాలందరికీ బ్రహ్మజ్ఞానం తెలుపుకుంటున్నాడు. ఈ పాత్రను వాడుకుంటున్నాడు, ఈ నోటుని వాడుకుంటున్నాడు, ఈ శాస్త్రిని వాడుకుంటున్నాడు. రెండోది లేదు. మీరెవరో నేనే, నేనెవరో మీరే. మనం అందరం ఒక్కటే 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 ఒక్కటేగా అలా ఉండగలుగుతున్నాం. కాబట్టి మరి నఖశిఖ పర్యంతం కూడా పరమాత్మగా ఉంటున్నాము అన్నది స్పష్టంగా అర్థమవుతుందా లేదా? నువ్వు వచ్చినప్పుడు చూస్తున్నావు కదా నాయన. 20 ఏళ్ళ నుంచి అత్త అనుకున్నావు కానీ రా మరి ఇప్పుడు చూడలేదా? అది దేనేందైనా తగులుకోవటం ఉందా? అలానే ఏదైనా మానేనా చెప్పరా? వ్యవహారం మానరా? దేహ సంబంధం ఏం మాను? అన్నీ భగవంతుడే చేసేస్తాడు. నేను మానతాను కాదు. మరి ప్రతి ఒక్కరికి బ్రహ్మంగా మిగల్చడం అంటే పరమాత్మ దయే కదేంటా. చక్కగా బ్రహ్మమే మనకు దిక్కు. ఆ బ్రహ్మాత్మైన జీవితాన్ని అందరం గడుపుతాం. అందరికీ అనేక వందనాలతో బ్రహ్మే మాట్లాడుతాం. వందనం పెట్టేది ఎవరో బ్రహ్మే, వినేది ఎవరో బ్రహ్మే. చక్కగా ఈ జన్మని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ ప్రార్థిస్తున్నాం. బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుదాం. గడపగలుగుతున్నాము అంటే తెలుసుకున్నాం కాబట్టి, ఆచరణలో పెడుతున్నాం, అనుభవిస్తున్నాం కాబట్టి ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మార్పణం. ఎందువల్ల అంటేనమ్మా తత్వవిచారణ చేయాలరా. తత్వవిచారణ చేయకపోతే ఏమి తెలీదు. తత్వవిచారణ నాకు చిన్నప్పటి నుంచి తత్వవిచారణ చేసినందుకే కదా అలా నిలబడిపోయాను. ఉన్నది నేనే, ఉన్నది నేనే అని ఎట్టి పరిస్థితుల్లో అయినా నేను నేనుగా ఉండగలుగుతున్నానంటే తత్వవిచారణ. మనం చెప్పుకున్నాం, తాను పావు అనుకుంటాం చీకట్లోనే. లైట్ వేసాక వెలుతురు వచ్చాక ఆ వెలుతురులో తాడే పాము కాదు అని భ్రాంతి నశించింది. భ్రాంతి వల్ల ఏమైంది? భయం పట్టేస్తుంది అని చెప్పాను. కోరికలు వద్దు. మనం మట్టి బొమ్మలం కదా. పరమాత్మతత్వం తెలుసుకోవటానికి చక్కగా మరి ఇలాగ పంపాడు. పంపిన పని చేయించున్నాడు. మాణిక్యం ఉన్నది మనలో. ఇలా డైమండ్లు పెట్టుకుంటారు చూడు. ఆ డైమండ్ ఏమో బయటదిరా, మనలోనే డైమండ్ ఉంది. బ్రహ్మే డైమండ్ రా. రత్నం ఎక్కడుంది? మనలో ఉంది. మాణిక్యం ఉన్నది అని రాశారు. అవునా? మనలో ఏముంది? మణిమాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు ఏవో అంటారులే. పచ్చలో ఏవో నాకు ఎక్కువ రావు. మొత్తం మరి మనలో ఇంత డైమండ్ పెట్టుకుని డైమండ్ కోసం ఎత్తుకుంటున్నావా? బాహ్య డైమండ్ ఎంతవరకు ఉంటుంది? డైమండ్ ఉంటుంది. మనం ఎన్నాళ్ళు పెట్టుకుంటాం? ఈ దేహం మరణించదు. మళ్ళీ మన పిల్లలు అలా మా అమ్మమ్మలే, మా నాన్నమ్మలే అంట, మా అత్తగారి, మా అమ్మాయి అంట, ఆఖరి పేర్లే మిగులుతాయి. దేహాలు వెళ్ళిపోతాయి లేదా? డైమండ్. నేను ఎవరరా? డైమండ్. నువ్వెవరు? డైమండ్. అందువల్లనే మనకి ఇంత శక్తిరా. భగవంతుడే నేను అన్న తలంపు మాత్రానే శక్తి వచ్చేస్తుందిరా. తలంపు మాత్రాన్ని. అటువంటిది అనుభవిస్తున్నాం. ఇంకెలా ఉంటుంది చెప్పు?
అనుభవిత అంటే ఎలా ఉంటుంది? తలంపుకే ఎలా ఉంటుంది, అనుభవిత అంటే ఎలా ఉంటుంది? చక్కటి జీవితాన్ని గడుపుతుంది. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉండగలుగుతున్నాం కదా. మరి నువ్వెవరనగానే ఏమనాలే, నువ్వు రామకృష్ణువు కాదు, బ్రహ్మాను. మరి నీలో బ్రహ్మ ఆ బ్రహ్మ ఎప్పుడు ఉంటుంది? రామకృష్ణ దేహం ఎన్నేళ్ళు ఆగి ఉంటే అన్నేళ్ళే ఉంటుంది. అంటే దేహానికి పేరు, కానీ నువ్వు పరమాత్మ కదా, పరమాత్మే నువ్వు. మనలో డైమండ్ ఉండగా ఏంట్రా అదో గోళ్ళ. నారేసిన నీరుడా దేనికి జడవాలి? ఉన్నది నేనే, ఉన్నది నేనే. కూర్చు తెచ్చుకో, కూర్చు తెచ్చుకో, కూర్చు. ఉన్నది నేనే. మా అబ్బాయి గారు ఏం చేసుకుంటాడా అనుకున్నాను, చాలా బాగున్నాం. రా మా మనవరాలు తలుపు కుట్టు, రే బంగారు తలుపు కొట్టు, అక్కడ చూడు, అక్కనే చూడు, ఆ తలుపు కొట్టు. నేను ఎప్పుడే నీ పేరు చెప్పు, వేదా వేదా. చెవుల్లో పెట్టుకుని ఉంటుంది పాట, గట్టిగా కొట్టు. ఇలా ఇలా కొడితే తీరుతుందా? చెవుల్లో ఫోన్లో ఉన్నాయి, ఎలా కొట్టరా, నిన్ను చూపించానన్నా. తీసిందా? చెవుల్లో ఉంటే ఇంకంతేలే. ఈ తలుపుట్టు మా కావాల్సి. నీల్మా నీల్మా పుస్తకం అక్కడ ఉందేమో, ఎక్కడుందే? నీల్మా ఈడే చిన్నపిల్లోడు అన్న, ఈడే 3 ఏళ్ళ నుంచి తాతయ్యకి ఫ్రెండ్. పుస్తకం ఎక్కడుంది? నమస్కారం పెట్టు మా కోళ్ళ. మరి రేపు సంఘ సంస్కర్తను మనవాళ్ళు తప్పుల్లో కొట్టు కొట్టు చూపించేస్తే మళ్ళీ నువ్వు స్కూల్కి వెళ్ళిపోతే దొరకవు, వాళ్ళు ఉండవు. పుస్తకం ఎక్కడ పెట్టాము? ఇదివరకు మాట్లాడకూడదని కూర్చున్నాం. అయితే ఆ గదిలో తలుపు తీసాం, వస్తుంది. వెళ్ళమ్మా, పర్వాలేదు రమేష్, పుస్తకం వెళ్ళమ్మా. పెద్ద గదిలో తలుపు తీసాను, ఆరులోని పుస్తకం. మేమందరం కళ్ళు మూసుకుని ఎంచక వింటున్నాం. ఆయన స్పష్టంగా చదువుతున్నాం. మహానుభావ ముసలి పండితుడు. నాకు మళ్ళీ బట్టలు కూడా నచ్చాలిరా. పోలే ఆ చెవుల్లోంచి వెళ్ళేటప్పుడు చూపించాను. ఇందాక చెప్పాను, నువ్వు ఎక్కడి వరకు చదివావు టిక్ పెట్టు. మళ్ళీ రేపు కుదురుతుందా? మళ్ళీ ఆదివారానికి కూడా ఆ మొత్తం పెన్ను ఇది ఎక్కడ పేజీ నెంబర్ గుర్తుపెట్టుకో. ఇక్కడ ఎక్కడ పెన్ను ఉంటుంది శుభ్రంగా. బ్రహ్మార్పణం ఆ కుర్చీ. ఆధారం బాగా చదివేసుకోమ్మా, క్లాస్ పుస్తకాలే వద్దుగానే మావయ్య ఉంటాడే. మరి నిన్న అందరికి పరిచయం చెప్తే పిల్లలు అందరూ బాగుంటారు. దీన్ని పెట్టచ్చు. పిల్లలు అందరూ నేను చూసి వృద్ధిలోకి రావాలని నేను ఉండగా నా కోరిక తీర్చాను. ఆయన మా బాబు కూడా చెప్పాను, మనలో లేడులాగా జాతరత్నం డైమండ్ ఎవరు? ఇప్పుడు ఆడు డైమండే, నేను డైమండే, నువ్వు డైమండే, అది డైమండ్ కాని వాళ్ళు ఉన్నావా? లేదు. లోపల బయట అందరిలోని పరమాత్మే ఉన్నాడు. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా చక్కగా బ్రహ్మాత్మం అన్ని నమస్కారం. ఫలానా పేజీ గుర్తుందా? అద్వైత సిద్ధాంతం సులభంగా బోధపడడా శ్రీ శంకర భగవత్పాదాచార్యులు వివరించారు. రాసింది వీర్రాజు గారు,
చదివింది శ్రీ చైతన్య, శ్రీ చరణ్. పేరేం పేరమ్మా? శ్రీ చరణ్. ఇంకా ఏదో సాయి వర్మ గారు. బ్రహ్మార్పణం. అందరం విందాము, సత్సవులందరూ ధన్యులు అవుతాం. బ్రహ్మార్పణంగా మిగులు కింజ్యోతిస్తవ భానుమానలిని మే రత్రౌ ప్రదీసాపాటికం స్యాదేవంద్రం లిలీ పదస్సనవిదౌ కింజ్యోతిరాస్యం చక్షుస్తన్యా నిలీలనాది సమయే కిం కీర్తియో దర్శిని కిం తత్రాహముతో భవాన్ పరమఖం జ్యోతిస్తరస్ ప్రభో. శంకరులు ప్రశ్న: నీవు దేని సహాయంతో పదార్థములను చూపుతున్నావు? పగటి పూట సూర్యుని వెలుతురు వలన, రాత్రి వేళ దీపం చంద్రకాంతి నక్షత్ర కాంతి వలన. కన్నులు మూసుకున్నప్పుడు దేని వలన గ్రహిస్తున్నావు? నా మనస్సు చేత. మనస్సుకు వస్తు స్వరూపాన్ని గ్రహించడానికి తోడ్పడుతున్న ఇదేమిటి? అది నేను. అయితే నీవు అత్యధికంగా కాంతి ప్రసారం చేస్తున్న వస్తువు అన్నమాట. అవును, నేను జ్యోతి స్వరూపాన్ని. యజ్ఞవల్కుని జనక మహారాజు అనేక యజ్ఞవల్క మహర్షి అతనికి ఒక వరం అనుగ్రహించాడు. ఆ వరం ఏమిటంటే అతడడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం. ఈ వరాన్ని ఉపయోగించుకుని ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి అనుకున్నాడు జనక మహారాజు. జనకుని ప్రశ్న: ప్రపంచంలో వస్తువులను ఏ ప్రకాశము వలన తెలుసుకుంటున్నాం? యజ్ఞవల్కుని సమాధానం: సూర్యుని వెలుతురు వలన. జనక మహారాజు: సూర్యుడు అస్తమించిన వెలుతురు వెళ్తి. యాజ్ఞ సమాధానం: చంద్రుడు లేని వేళ. యాజ్ఞవల్కుని సమాధానం: అగ్ని దీపము. జనక మహారాజుని ప్రశ్న: అగ్ని దీపము లేనప్పుడు వెలుతురు ప్రసాదించేది ఏది? యాజ్ఞవల్కుని సమాధానం: శబ్దమును వాసనను బట్టి వస్తు జ్ఞానము కలుగుతున్నది. జనక మహారాజు ప్రశ్న: ఇంద్రియాలు, మనస్సు పనిచేయని నిద్రావస్థలో దేని వలన జ్ఞానము కలుగుతున్నది? యాజ్ఞవల్కుని సమాధానం: ఆత్మజ్యోతి వలన. ఆత్మ ఇంద్రియముల కంటే, మనస్సు కంటే భిన్నమైనది. అది స్వయం ప్రకాశమైనది. మరి ఒక వస్తువు సహాయము వలన దానిని తెలుసుకొనలేము. ఈ ఆత్మ పదార్థము ప్రపంచగత వస్తుజాలమును ప్రకాశింపజేయుచున్నది. మనము జ్ఞానహీనులమై సూర్యుని వలన, చంద్రుని వలన, ఇంద్రియముల వలన, మనస్సు వలన, బుద్ధి వలన వస్తుజాలమును తెలుసుకొనుచున్నామని భ్రమించుచున్నాము. చూచు శక్తి కన్నులలో ఉన్నదని, వినుశక్తి చెవులలో ఉన్నదని, అట్లే జ్ఞానేంద్రియాలు శక్తి సంపన్నములని భావించుచున్నాం. ఈ భావనలోప భూయిష్టము. సత్యముగా ఆత్మ వలననే పదార్థ జ్ఞానము కలుగుతున్నది. ఆత్మ వలన ఈ వస్తువులు వెలుగునిచ్చినట్లు తోచుతున్నవి. అవి ఆత్మజ్యోతి వంటివి కావు. ఆత్మజ్యోతి దేహం కంటే, ఇంద్రియముల కంటే భిన్నమైనది. బృహదారణ్యక ఉపనిషత్ లో శిష్యుడైన జనక మహర్షి గురువైన యాజ్ఞవల్క్యుని ప్రశ్నించి సమాధానాలు తెలుసుకున్నాడు. ఈ సన్నివేశాన్ని శ్రీ శంకరాచార్యులు ఏకశ్లోకగా రచించారు.
మణిమాల. శ్రీ ఆదిశంకరాచార్యుల రచనలో ప్రశ్నోత్తరి మణిమాలకు ఉన్నత స్థానం ఉంది. ముక్తికి మార్గం ఈ ప్రశ్నోత్తరి మణిమాల. ఇందులో 32 శ్లోకాలు ఉన్నాయి. వీటిలో ప్రశ్నలు జవాబులు వినవలన మాత్రమే మనము పరిశీలిద్దాము. ప్రశ్న: దయాస్పరుడైన గురుదేవ, సంసార సముద్రంలో మునిగిన నాకు శరణమెవ్వరో కృపతో చెప్పగలను. జవాబు: జక్షదక్షుడునైన పరమాత్మ యొక్క పాదపద్మములు రూపములో ఉన్న ఓడే నిన్ను సంసార సముద్రములో దాటించు. ఈ సృష్టి అంతా పరమాత్మునిది. సూర్య, చంద్ర, నక్షత్రాలు ఈ 14 లోకాలు సృష్టించాడు. ప్రాణులన్నింటినీ సృష్టించి తాను అంతర్యామి అయి వ్యాపించి ఉన్నాడు. పరమాత్మ తత్వం నేర్పిన నిరాకార సర్వవ్యాపక తత్వము. సాధకుల మనస్సు దానిపై నిలుపలేరు. అందులకే సాకార సగుణ రూపములైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, దుర్గాదేవి మొదలగు దేవతలను ఆధారముగా చేసుకొని ధ్యానిస్తున్నారు. ఈ విధంగా సాధకులందరూ పరమాత్మ ధ్యానము చేస్తున్నారు. దీనిని ఆది శంకరాచార్యులు పరమాత్మ పాదపద్మ రూపములు ఓడయే సంసార సాగరమున మునిగిన వారికి శరణము అన్నారు. ప్రశ్న: బంధనములలో ఉన్న వారెవరు? జవాబు: విషయములందు ఆసక్తి గలవారు. ప్రశ్న: దేనిని ముక్తి అందరు? జవాబు: విషయ వస్తువులపై గల వైరాగ్యము ముక్తి అందరు. ప్రశ్న: ఘోరమైన నరకం ఏది? జవాబు: ఘోరమైన నరకమే ఈ శరీరము. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములకు లోబడి జింక, ఏనుగు, మిడత, జింక, తుమ్మెద ఈ 5 ఒక్కొక్క ఇంద్రియములకు లోబడి ప్రాణము కోల్పోచున్నవి. మరి 5 ఇంద్రియములకు లోబడిన మనిషి యొక్క గతి వేరే చెప్పాలా? అందుకే మోక్షగామి విషయ వైరాగ్యమును పెంపొందించుకునవలెను. ఈ శరీరం పరమాత్మ యొక్క దాసునిగా భావించి అందరిలో ఉన్న పరమాత్మ యొక్క సేవ చేయుచున్నచో శరీరం అభిమానం తగ్గుతుంది. 5వ ప్రశ్న: సంసారము దేని వలన నశించును? జవాబు: ఆత్మజ్ఞానము వలన సంసారము నశిస్తుంది. 6వ ప్రశ్న: దేనిని మోక్ష కారణమనిది? జవాబు: ఆత్మజ్ఞానమే మోక్షము. 7వ ప్రశ్న: నరకమునకు ద్వారమేది? జవాబు: నార్యే కామమే నరకమునకు ద్వారం. 8వ ప్రశ్న: ఏది స్వర్గమునిచ్చును? జవాబు: అహింసయే స్వర్గమునిచ్చును. వేదములు సారము ఏకం సత్ మిత్రా భగవతి. ఆ పరమాత్మ ఒక్కడే అందరిలో సమానంగా ఉన్నాడు. అందరూ సుఖమునే కోరుదరు. సంపూర్ణ సుఖము ఆత్మజ్ఞానము వలననే లభించును. కనుక వివేకం గల బుద్ధిజీవి ఆత్మజ్ఞానమునికి ప్రయత్నించాలి. పురుష సాధకులకు స్త్రీలపై వ్యామోహము, స్త్రీ సాధకులకు పురుషులపై వ్యామోహము నరకములకు ద్వారము. శరీరముపై ఉన్న క్రోధము, లోభము ఈ 3 నరక ద్వారములు అని చెప్పారు. కావున ఈ 3ంటిని త్యజించుటక
ప్రయత్నం చేయాలి. 9వ ప్రశ్న, ఎవరు జాగరూకులై ఉన్నారు? జవాబు, నిత్యానిత్య వివేకము గలవారు. 10వ ప్రశ్న, శత్రువులు ఎవరు? జవాబు, తన ఇంద్రియములు వాటిని జయించినచో అవి మిత్రులు. 11వ ప్రశ్న, దరిద్రుడు ఎవరు? జవాబు, ఆధిక తృష్ణ గలవాడు. 12వ ప్రశ్న, ధనవంతుడు ఎవరు? జవాబు, అన్ని కరములు సంతోషము గలవాడు, తృప్తి గలవాడు. 13వ ప్రశ్న, వాస్తవమునకు జీవించి ఉండగా కూడా మరణ సమానుడెవరు? జవాబు, నిశ్చార్థహీనుడు. 14వ ప్రశ్న, అమృత మేధగుడు. జవాబు, ఆశారహిత్యము. ఈ జన్మయందు స్వస్వరూపమైన ఆత్మను సర్వవ్యాపకమైన సత్యమైన బ్రహ్మానంద కలుగును. వేదములన్నీ ప్రపంచం అనిత్యము అని చెప్పునుచున్నాయి. అందుచేత అత్యంత అవసరములైన తిండి, బట్ట, నివాసాదులు మాత్రమే కోరుచు ఎల్లప్పుడూ పరమాత్మ చింతన చేయవలెను. దొరికిన దానితో సంతోషించువాడు ద్వంద్వరహితుడు. అనుభూతి గలవాడు శరీర రక్షణకు అవసరమైన కర్మలను మాత్రమే చేయువాడు. బంధనములలో చిక్కుకోడు. ఆశకు అంతము లేదు. ఈ ఆశ వలన దుర్యోధనుడు బంధుమిత్రులను రాజ్యమిత్యమే సుఖము అని శంకరులు చెప్పారు. బంధనమేది? జవాబు, అహంకార మమకారములు, మమత అభిమానములు. 16వ ప్రశ్న, గొప్ప గుడివాడు ఎవడు? కామవశమున వ్యాకులత చెందినవాడు. పరమేశ్వరుడు అతి సుందరమైన మానవ దేహమును సృష్టించి వాని హృదయములో మమతాభిమానములు ఉంచెను. దీనివల్ల తీరే అని అందరికీ తెలుసు. అయినను మమత వలన భార్య పుత్రులు ఎందు మమకారం పెంచుకొనుచున్నాడు. అభిమానం వలన దేవునికి దూరమై సంసారంలో చిక్కుకొనుచున్నాడు. అందులకే శంకర భగవత్పాదులు మమతాభిమానులు బంధములోనిది. 17వ ప్రశ్న, ఈ భవరోగములకు మందు ఏమి? జవాబు, పరమాత్మ యొక్క స్వరూపము చింతనే చేతయ్య ఔషధం. అజ్ఞానం వల్ల మానవుడు మరలా జన్మించుచున్నాడు. భవము అనగా సంసారము. తపస్సు నడి జ్ఞానాగ్ని ద్వారా భవసాగరము ఎండిపోవును. దైవకృప కలుగు. దైవము మనలో ఉన్నాడు. సాధన ద్వారా దైవ సాక్షాత్కారము పొందరైతే భవరోగములకు ఔషధం. 18వ ప్రశ్న, అలంకారములలో ఉన్నతమైన తీర్థస్థలం ఏది? జవాబు, పరిశుద్ధమైన మనస్సే ఉత్తమ తీర్థస్థలం. 20వ ప్రశ్న, సంసారంలో వదిలి పెట్టవలసిన ఏమి? జవాబు, కామిని కాంచనములే సంసారంలో వదిలిపెట్టవలసినవి. ధనము పోతే తిరిగి సంపాదించుకోవచ్చును. ఆరోగ్యం పోతే మరలా పుంజుకోవచ్చును. కానీ శీలం చెడితే అతడు పూర్తిగా నశించినట్లే. ఆధ్యాత్మిక ఉన్నత కోసం తీర్థయాత్రలు చేస్తారు. ఈ తీర్థయాత్రలన్నీ మనస్సును శుద్ధి చేయడానికి, మనస్సునందు వివేక వైరాగ్యాలు వృద్ధి చెందను. అందుకే శ్రీ శంకరులు నిర్మలమైన మనస్సే ఉత్తమ తీర్థమని చెప్పారు. ఆధ్యాత్మిక సాధన పరునికి కామిని కాంచనాలు ప్రతిబంధకములు. యయాతి మహారాజుకు వసలితనం వచ్చేసింది. అయినా కామభోగములపై కోరిక పోలేదు. తన గురువు అనుగ్రహంతో తన కుమారుడి ఉపరం వచ్చేసింది. సంతృప్తి కలగలేదు. అతడు లోకానికి ఏం చెప్పాడంటే కామభోగాలు అనుభవించటం వలన
తగ్గునే తగ్గు, అగ్నిలో నెయ్యి పోస్తే మంటలు ఆగుతాయి అన్నాడు. కనుక భగవంతుని మన చింతనల వలన కామ క్రోధాదులు తగ్గుతాయి. ధనము అనర్థములకు హేతువు. ధనాశ తల్లిని వారి ప్రాణమును తీయు వరకు తీసుకుపోవును. పూర్వజన్మ కర్మానుసారంగా నీకు ఎంత ప్రాప్తియో అంత ధనం నీకు అందుతుంది. కాబట్టి ధనాశని వదిలి భగవంతుని ఉపాసిస్తూ జీవించాలి. 20వ ప్రశ్న, పరమాత్మను పొందుటకు సాధనలేవి? జవాబు, సత్సంగాఖ్యము. 22వ ప్రశ్న, సత్పురుషులెవరు? జవాబు, సంసార విషయములపై ఆసక్తి లేనివాడు, అజ్ఞానం నశించిన వాడు, ఎల్లప్పుడూ పరమాత్మ తత్వమునందే నిష్ఠ గలవాడు. నారాయణుని సత్సంగాఖ్యము వలన రాక్షస రాశైన హిరణ్య కశ్యపుడు హరి భక్తుడైన ప్రహ్లాదుడుగా మారాడు. మంత్రోపదేశం వలన కొద్ది క్షణాల సామర్థ్యము వలన రాజకుమారుడైన ఆవశ్యకమని ధ్యానమునకు 3 గతులు. అవి సన్మార్గం ద్వారా ధర్మంగా వచ్చిన ఆదాయముతో శరీరంపై వ్యామోహమును విడిచి ఎల్లప్పుడూ పరమాత్మ చింత చేయువారే సత్పురుషుడు. 23వ ప్రశ్న, పానులకు వాస్తవం. 24వ ప్రశ్న, మూర్ఖుడు ఎవరు? జవాబు, విచారహీనుడే మూర్ఖుడు. 25వ ప్రశ్న, ప్రేమతో చేయవలసిన కార్యమేది? జవాబు, శివ విష్ణువుల భక్తి. చింత జీవించి ఉన్న మనిషిని కాల్చి వేయును, చనిపోయిన వానిని మాత్రమే కాల్చును. కావున చింతయే జ్వరము లేదు. ఈ చింతకు కారణము విరామము, మత, ఆశ, లోభము, రాగద్వేషాలు చింతమని దుఃఖమని తెలుసుకున్న వారిదే నిశ్చయ జ్ఞానం. సర్వత్రా కోర్కెలు లేని వారే శక్తులతో తులతూగుతూ విష్ణువులలో భేదము లేదు. 26వ ప్రశ్న, అసలైన విద్య ఏది? జవాబు, పరమాత్మను పొందింపజేయ విద్యయే విద్య. 27వ ప్రశ్న, వాస్తవమైన జ్ఞానమేది? జవాబు, యథార్థముగా ముక్తికి కారణమైనదే వాస్తవ జ్ఞానం. 28వ ప్రశ్న, జగత్తును జయించిన వాడు ఎవడు? అందుకే స్వామి వివేకానందుడు ఎచ్చట అర్జునులో వల్ల మనస్సు పరిపరి వినములో పోవుచున్నది. చలనము గల మనస్సు ఇంద్రియములు ఆత్మ చేయుచుండవలను. దీనినే గీత యొక్క అభ్యాస వైరాగ్యాల జవాబు, కామభానములు ద్వారా బుద్ధిమంతుడు సమదృష్ట మరియు ధీర పురుషుడెవడు? జవాబు, స్త్రీల కటాక్ష దృష్టి ద్వారా మోహము కలిగిన వాడే బుద్ధివంతుడు. సాధకులకు అన్నింటినీ కష్టమైనది పెంపొందించుకోవాలని చెప్పారు. 32వ ప్రశ్న, విషము కంటే విషమేది? జవాబు, విషయభోగమే విషము కంటే విషము. 33వ ప్రశ్న, ఎల్లప్పుడూ దుఃఖించువాడు ఎవడు? జవాబు, సంసార భోగములందు పరోపకారి ధన్యుడు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములతో కూడిన విషయాలను వదిలేసి
వదిలివేసి ఇంద్రియాలను అంతర్ముఖముగా గావించగలనేది. ఏకాగ్రత లేని మనస్సు సాధకులు గమ్యము చేర్చదు. అలాగే అదుపులేని ఇంద్రియాలు కూడా ఇతరులకు ఉపకారము చేసినచో పుణ్యరూపమైన ధర్మము పెరుగును, అపకారము చేసిన పాపము పెరుగును. 36వ ప్రశ్న. ప్రాణి మాత్రులకు సంఖ్యలు సత్యము కానిది ఏది? జవాబు: స్త్రీల మనస్సు, వారి యొక్క చరిత్ర. 37వ ప్రశ్న. పశువులెవరు? జవాబు: విద్యావిహీనుడైన మూర్ఖుడే పశువు. పశువు ఎవరు? విద్యావిహీనుడంటే ఎంత చదువుకున్నా పరమాత్మను తెలుసుకోకుండా పరమాత్మ పశువు కన్నా హీనం. మేత ఎత్తే తెలియదు. ఆహారము, నిద్ర, భయము, మైథునము అన్ని ప్రాణులకు సమానము. ధర్మాచరణ చేయుచు సద్గతికి కృషి చేసే వాడే మనిషి. దేవతలు కూడా భగవత్ప్రాప్తి కోసం మనుష్య జన్మపై తప్పిస్తారు. జీవ జంతువులకు ధర్మానుష్ఠానము లేదు అని కేవలము భోగ్యయోనులు, ఆత్మజ్ఞానులను ఆచరించి భగవంతుని సాక్షాత్కరించుకున్న వారే పూర్ణ జ్ఞానులు. అంతేగాని ధర్మముగా జీవిస్తున్నాము అంటే పొందలేదు. దేహ ధర్మాలతో పాటు అది ఉండాలి. మనం గృహస్థులం, దేహ ధర్మం ప్లస్ ఆ ధర్మం కూడా ఉండాలమ్మా. నువ్వు దేహ ధర్మాలు చేస్తున్నావు, బ్రహ్మం చేయించాలి దేహం ఉండగా. రైటే మిగలగలుగుతున్నాం కదా. పద్మక్క చెప్పిందిరా, మధ్య మధ్య నన్ను ప్రశ్న తక్కువ గుర్తుంది. చదువుతుంటేనే వేస్తా ఉంటానే. అర్జునుడు శ్రీకృష్ణుడిచే గోపీపదేశము పొందినను స్వర్గమునే చేరను కానీ మోక్షాన్ని పొందలేదు. చూడు, అంత కష్టం పరమాత్మ దగ్గరే బావా బావా అనుకునేవాళ్ళే. ఎందుకంటే చేయలేదు కదా. తాను ఎవరో తను తెలుస్తుంది. వింటాం, విన్నదాన్ని మనం స్పష్టంగా పరమాత్మగా మిగులుతున్నాం లేదు. ఇంకా మనకి ఏమీ లేదు. జీవన్ముక్తి ఉన్నంత కాలం కూడా పరమాత్మే పరమాత్మే. ఎటు చూసినా ఏం మాట్లాడినా అన్నీ పరమాత్మ. వెళ్ళాము, పరమాత్మే పరమాత్మే. పరమాత్మ తప్ప రెండోది లేదు. అవునా అమ్మా? మనిషిగా పుట్టి నీకు ఆస్తి ఉందా, నీకు ఆస్తి లేదా? అర్థం. నీ వివరణ ఎవరికి కావాలి? దేహం నిజంగా దానికి ఎందుకు? నువ్వెవరు? నువ్వు బ్రహ్మాను. సాక్షాత్తు బ్రహ్మే మనకు అన్ని చేస్తామని తెలుసుకుని బ్రహ్మాత్మ మర్చిపోయింది. ఉంటున్నావా లేదా? పరమాత్మే నేను, ఉన్నది నేను. ఈ నేనులో ఏం చేస్తుంది? ఒక పరికరం. ఆ పరికరం ద్వారా పరమాత్మ తెలుసుకుంటారు. ఈ తోలుతుంది, ఇది తొక్కుంది, ఇది ఏం చేస్తుంది? దీని ద్వారా తెలుసుకుంటాం. ఇక ఆయాసం లేకుండా బ్రహ్మం తక్కువ అని చెప్పి. ఇదంతా ఎవరు చెబుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు ఈ పనులు చేస్తున్నారు? స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఉన్నది ఎవరో బ్రహ్మము. చేయగలదా? పిల్లోడిని ఎలా వదిలేస్తే ఆడికి ఆయాసం అని బ్రహ్మం తెలియజేస్తుందా లేదా? చదువు. కాబట్టి విద్య అంటే బ్రహ్మ విద్య ఒక్కటే అసలు విద్య. అసలు విద్య బ్రహ్మ విద్య. కానీ ఈ విద్య చదవకుండా ఆ విద్య రాదు. నీకు ఇప్పుడు చదవటం వచ్చు కాబట్టి బ్రహ్మ విద్యగా దేహంతో ఉన్ననాడు నీ ఉద్యోగం అని అన్ని నువ్వు చేస్తావు. బ్రహ్మ విద్య నీలో
అందరిలో అంతటా బ్రహ్మ ఉందని తెలుసుకోవటమే బ్రహ్మ. దాన్ని తెలుసుకుని ఆచరించడం పరమాత్మ అనగటమే పరమాత్మ లక్ష్యం. వీడు ఏ చదువుగా తల్లిని, పిల్లల్ని, ఆడు పిల్లల్ని అన్నీ చూసుకుంటా. నేను ఇప్పుడు అన్నీ చూసుకోవట్లేదా? అలా నువ్వు అన్నీ చూసుకుంటా. పరమాత్మ చేయించున్నాడా? అమ్మమ్మ నాన్నమ్మ అని అంటున్నావా లేదా? తాతయ్య అంటే దేహధర్మంతో ఉంటూ తన ధర్మంతో తాను ఉంటూ మరి తల్లిని అడగాలి, విద్యలు నేర్చుకుంటాయి. శిక్షణ అంతా తల్లి దగ్గరే ఉంటుంది. తండ్రి ఎంతవరకు అంటే సంపాదించడం, తల్లి లేని వాళ్ళకి తండ్రి కూడా చూస్తాడు. కరెక్టే, తల్లి గురువు అని చెప్పడానికి కరెక్టే కదా. చిన్ననాటి నుంచి తల్లి తల్లి తల్లి. చదవట్లేదు నువ్వు, అక్క చదువుతుంది అని నాకు బాగా గుర్తుంది. చేయరాదు. జవాబు: మార్పులతో, నీచులతో, ఇష్టలతో. ప్రశ్న: ముక్తి కావాలి ఉన్న త్వరగా. మార్పులు సాంగత్యము వలన వివేకం నశించు. నీచులతో మీద వలన కుచిత స్వభావము. పాపులతో ఉండటం వలన నరకము లభించును. వీరి వల్ల ఆధ్యాత్మిక సాధన సాగదు. కాబట్టి మమతాసురులై. ప్రశ్న: తక్కువతనము, చిన్న చూపు నాకు మూలమేది? జవాబు: గొప్పతనమునకు మూలమేది? జవాబు: ఎవరిని ఏది అడగకుండా ప్రశంసనీయము. జవాబు: ఎప్పుడు ఇతరులకు మనది కాదు, మనదెప్పుడు ఇతరులది కాదు. ప్రారంభ వశమును భగవంతుడు ఇచ్చిన దానితో సంతృప్తి చెందితే యాచన చెయ్యలేదు. జన్మకు సార్థకత మోక్షము వలనది. బ్రహ్మనిష్టలైన యోగులను, భక్తులను, జ్ఞానులను చూసి దేవతలు కూడా సూచిస్తారు. ప్రశ్న: శత్రువులన్నింటిలో పెద్ద శత్రువేది? జవాబు: క్రోధము, అసత్యము, లోభము, తృష్ణలతో కూడిన కామము. ప్రశ్న: దుఃఖమునకు కారణమేది? జవాబు: వలన బుద్ధి నాశనం కలుగును. క్రోధము అన్ని రకములు వాక్యము. అసత్యమునకు ముఖ్యమైన రూపమే లోపము. లోభము వలన సంగ్రహ పూర్తి అధికమును. అందుచేత దాన ధర్మాలను సర్వనాశను అయ్యాడు. చింతవచ్చొచ్చిన పులుపు చావలేదు అన్నట్లుగా ఈ తృష్ణయే మనిషిని పిచ్చివానిగా చేయరు. ఇదే ముఖ్య శత్రువు. మనతో వలనే భార్య, బిడ్డలు, బంధువులు ఎందునే వారికి ఈ మమతానురాగాలు గొప్ప ప్రతిబంధకంగా ఉంటాయి. ప్రశ్న: ఏది నాశనమైన మోక్షం కలుగును? జవాబు: మనోనాశనమైన మోక్షముకు భయం లేదు. మనస్సే బంధములకు, మోక్షమునకు కారణం. సంకల్పాలు పెంచుకుంటే బంధములో పడతారు. దీనిని జీవన్ముక్తి వివేకములో విచారణ్య స్వామి వాసనాక్షయము మనోనాశనము జ్ఞాన ప్రాప్తి అనేది. మోక్షమనగా శరీర అభిమానము వదిలి నేను ఒక్కటే అయినందును వేరొకటి లేనందును మోక్షమునందు భయము లేదు అనేది. ప్రశ్న: ఏమి చేయాలి? జవాబు: త్రికరణ శుద్ధిగా భగవంతుని పాదపద్మములను. జవాబు: జ్ఞాన స్వరూపము, ఆనంద స్వరూపము అయిన పరమాత్మను తెలుసుకున్నచో ఇక ఏమీ మిగలదు. ప్రశ్న: సర్వత్రా వ్యాపించిన పరబ్రహ్మమును తెలుసుకొనిన ప్రపంచము తెలియబడదు.
శాస్త్రములు సారమంతయు చెప్పుచు బ్రహ్మ బ్రహ్మ సత్యం జగత్తిలో జీవుడు బ్రహ్మానుభూతిని పొందుచున్నాడు. మనవచ్చలో బ్రహ్మానుభూతిని పొందితే అదే బ్రహ్మజ్ఞానము, అదే మోక్షం, అదే జీవన్ముక్తి. ఇదే ప్రతి వారి లక్ష్యమై ఉన్నది. ప్రశ్న: సంసారంలో దుర్లభమైనవి ఏవి? జవాబు: దుర్లభమైనవి. ప్రశ్న: సర్వులు జయించుటకు కఠినమైనదేది? జవాబు: కామము సర్వులు జయించుటకు కఠినమైనది. ప్రశ్న: విద్యుత్ వలె క్షణికమైనదేది? జవాబు: ధన యవ్వన ఆయుస్సులు. ప్రశ్న: అవసాన కాలంలో కూడా ఏది చేయరాదు, ఏది చేయదగినది? జవాబు: పాత్రిం భవళ్ళు. విశేషంగా దానిని చింతన చేయాలి. జవాబు: సంసారం నిత్యాన్ని, ఆత్మ పరమాత్మ ఒక్కటేనని, నేనే పరమాత్మలోని చింతన చేయాలి. సరి అయిన జ్ఞానం చూపు గురువులు ఈ కాలంలో చాలా చాలా అరుదు. తప్పుత్రో ఎవరి వద్ద మీరు కూర్చుంటే ఉత్తేజన వదిలిన వారే త్యాగులు. అంతరంగంలో వీటి వాసనలు కూడా శ్రీ ఆదిశంకర్ ఆత్మబోధను 68 శ్లోకాలు వివరించారు. వీటి యొక్క భావార్థాన్ని తెలుసుకుందాము. ప్రశాంతత పొందిన స్వభావము గలవాళ్లకు, అనురాగం నశించిన వాళ్లకు నిరంతర భగవన్నామ స్మరణచే పాపం పోగొట్టుకున్నది. భగవంతుని కోసం నిరంతరం పతితులతో తపించటాన్ని తపస్సు అంటారు. నిత్యకృత్యాలు నెరవేరుస్తున్న భగవంతునితో అనుసంధానమై కార్యాచరణము కావించటాన్ని తపస్సు అంటారు. ఇలాంటి తపస్సు మనస్సును శుద్ధి చేసుకున్న వారికి భాగాలు క్షీణిస్తారు, వాసనాక్షయం అవుతుంది. మనస్సు ఏ ఇతర విషయాల మీదకు వెళ్లకుండా అరికట్టాలి. ఆ మనస్సు అనుసంధానమై జీవించే విధానాన్ని ఉంటుంది. వివేకం, వైరాగ్యం వస్తాయి. సాధకుడు అనురాగం కూడా నశించిన వాడే ఉండాలి. మనస్సుని నిస్సంకల్ప స్థితికి తీసుకురావాలి. మోక్షం అంటే అన్నమాట. మోక్షం అంటే మరణించిన తర్వాత పొందేది కాదు, బ్రతికి ఉండగా ఆత్మతో ఆత్మానందంతో జీవించటమే. వంట చేయటానికి అగ్ని ఎలా ప్రధానమైందో అలాగే మోక్షాన్ని పొందడానికి ఆత్మజ్ఞానం ఒక్కటే ప్రధానమైనది. దేహమే నేను అనే భ్రాంతిని తొలగించుకొని ఆత్మే నేను అనే జ్ఞానాన్ని గ్రహించటమే నిజమైన జ్ఞానం. ఆత్మను దర్శించటం అంటే శరీరం, మనస్సు, ఇంద్రియాలు కాకుండా గ్రహించగలటమే. సుందర చేయి తపాలా ఆలస్యం చేత ఆ వార్త భర్తకు అందలేదు. తండ్రి కాలని ప్రతిక్షణం తండ్రి అయ్యే ఉన్నాడు. ఇచ్చట కావలసినది తండ్రికి వార్త తెలియటమే కానీ తల్లి మళ్ళీ ప్రసవించవలసిన అవసరమైతే మనస్సు గ్రహించలేదో, దేని గ్రహిస్తుందో, దేన్ని అయితే కళ్ళు చూడలేవో, దేని చేత కళ్ళు చూడగలుచున్నాయో, దేన్ని అయితే చెవులు వినలేవో, దేని చేత చెవులు వినే శక్తిని
కేనోపనిషత్ చెప్పింది. కర్మ చేయటం అనేది ఆత్మ నేను అనే జ్ఞానము దేహమే నేను అని భ్రాంతిని పోగొడుతుంది. కర్మలన్నీ మానవుని బహిర్ముఖం చేస్తున్నవి. మానవుడు ఆత్మానందం కోసం అంతర్ముఖం కావలసి ఉంది. ఆత్మతో అనుసంధానమై జీవించడమే జ్ఞానం. అజ్ఞానం వలన ఆత్మ శరీరానికి పరిమితమైనట్లుగా తోస్తుంది. మబ్బు తొలగగానే సూర్యుడు ప్రకాశించినట్లు ఆత్మకు సంబంధించిన అజ్ఞానం ప్రకాశిస్తుంది. సమాధి స్థితి పొందడం వల్ల ఆత్మజ్యోతితో ఆనందాన్ని అనుభవించడం వల్ల ప్రకృతి మిథ్యాన్ని తెలుసుకోగలుగుతున్నాడు. అప్పటికీ కూడా సాధకులకు ఆత్మ పరిమితమైనదిగా కనిపిస్తుంది. సాధకుడు నిర్వికల్ప సమాధి స్థితిలోకి ప్రకాశంగా నిలిచిపోతుంది కాదని ఆత్మ అనంతం అని ప్రత్యక్ష అనుభవంతో పొందుతాడు. సమదృష్టితో జీవిస్తాడు. చిల్లరించే పొడి మురికి నీటి అనంతాలుగా ఆత్మలో విలీనం అయిపోతుంది. విచారణ మార్గం ద్వారా మనస్సును అభ్యాస వైరాగ్యాల వారి దుఃఖాలతో పరస్పర విరుద్ధంగా ఉంటూ నిజంగా తోచి నేర్కోగానే కళ వలె అసత్యం అవుతుంది. ఎంతకాలం మానవుడు అజ్ఞాని ప్రపంచం కలవలే అసత్యం అవుతుంది. జాగ్రత్త అవస్థ దీర్ఘకాల స్వప్నం వంటిది. జాగ్రత్త అవస్థలో శరీరం ఉంటుంది, మనస్సు ఉంది, చైతన్యం ఉంది. స్వప్నావస్థలో శరీరం లేదు, ఉంది. ఈ మూడు అవస్థలలోనూ ఉన్న చైతన్యమే మానవులకు సాక్షి మాత్రంగా ఉన్న ఆత్మ అయి ఉంది. కనుక ఇతర అజ్ఞానంలో ఆనందం అదే విధంగా ఆత్మజ్ఞాన సాధనలో మెలకువగా ఉన్న నిద్రను అనుభవిస్తూ చిప్ప మీద సూర్యరశ్మి పడితే రూపాన్ని తెలుసుకున్నంత వరకు ప్రపంచం మిగిలిన తాడు సర్పం అనిపించింది. కాంతి రాగానే అది తాడు అని తెలిసింది. అలాగే బ్రహ్మజ్ఞానం రాగానే భ్రాంతి అని తెలుస్తుంది. లోకాలన్నిటినీ బ్రహ్మమే సృష్టించాడు. బ్రహ్మము నందే పుట్టి బ్రహ్మనందే పెరుగుతూ బ్రహ్మనందే లయించిపోతున్నాయి. నీటి బుడగ నీటి కంటే వేరే జీవుడు స్వార్థ చింతనతో జగత్తు తాదాత్మ్యం ఉండటం వల్ల వాస్తవ రూపాన్ని అర్థం చేసుకోలేక పోతున్నాడు. విముక్తి పొందగోరిన జీవుడు మాత్రమే ప్రయత్నపూర్వకంగా సాధన చేసి సాక్షి మాత్రంగా విషయాలు తీరుతాయి. బంగారం ఒక్కటే రకరకాల నగల రూపంలో ఉంది. అలాగే భ్రాంతి వల్ల రకరకాలైనటువంటి వాడు పరబ్రహ్మం ఒకటే. దీనిని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే యోగ శక్తిని అజ్ఞాన చక్రాన్ని చేరిస్తే ఆత్మ సాక్షాత్కరణై ఏకమేవ జ్ఞానం అనంతం బ్రహ్మం తత్వమసి అనుభవంలోకి వస్తాయి. పిప్పి కన్ను పోటీ నేను శరీరాన్ని అనుకున్నప్పుడు బాధ ఉంది. శరీరం మనస్సు విడిచిన గాఢ నిద్రలో బాధ లేదు కదా. ఆత్మయే నేనుగా జీవిస్తే శరీర బాధలు ఏమీ ఉండవు. ఆత్మ అంతటా ఉన్న కనిపించడం లేదు. పరిశుద్ధమైన అర్థంలోనే ప్రతిబింబం కనిపిస్తున్నట్లుగా పరిశుద్ధమైన బుద్ధిలో మాత్రమే ఆత్మ ప్రకాశిస్తుంది.
ఎన్నో పేజీ? పరమాత్మ. అది ఓ పక్కన పెట్టు. ఎన్నో పేజీలు మేము